వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఎపిక్ ద ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్ అయితే టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది మామ. అదే మన ఆనంద దేవరకొండ వైష్ణవి జంటగా నటిస్తున్న మూవీ. ఆల్రెడీ బేబీతో సూపర్ బ్లాక్ బాస్టర్ కల్ట్ మూవీ అనుకున్న వాళ్ళు ఇప్పుడు రెండోసారి వస్తున్నారు. ఆదిత్య హాసన్ డైరెక్టెడ్ బై. మరి ఈ గ్లిమ్స్ ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఇంప్రెస్ చేసింది. ఆ గ్లిమ్స్ కంటే మరి టీజర్ అదిరిపోయిద్దా, ఎలా ఉంది, ఏంటి, మన మూడ్ని క్లియర్గా అర్థం చేసుకునేటట్టు ఉంటుందా లేదా అనేది టీజర్ చూస్తూ రియాక్ట్ అయిపోతూ రివ్యూ మాట్లాడేసుకుందామా. దానికన్నా ముందు మీరు చేయాల్సిన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా మర్చిపోద్దు, ఓకేనా? సో ఇక లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్ ఎపిక్ టీజర్. సో కడలి వాడల అదే సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఇదన్నా హిట్ అవ్వాలి అనుకుంటున్నాను. కడలి ఆదిత్య షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. కడల మూవాండలా అంటుంది, కొంచెం ఫాస్ట్. ఓ వా, బీజం చాలా బాగా నచ్చింది. హష్మా అబ్దుల్ వహాబ్ ఆ పేరు కొంచెం మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ చాలా రిఫ్రెష్గా ఉంది. బేబీ కంటే మంచిగా హిట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మ్యూజిక్ విధంగా కానీ మనకి ఇదేంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. చాలా యంగ్ అండ్ ఫ్రెష్ లుక్. ఈ ఎస్పెషల్లీ వైష్ణవి చైతన్య చాలా బాగుంది. లుక్ బాగుంది. మనోడదంతా మొరటి లుక్ మన గ్లిమ్స్ లో ఇచ్చినట్టే. ఆ మైకుడు తడికిడ తెక్త బేబీలో ఏదైతే కోల్పోయాడో మన ఆనంద్ దేవరకొండ ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందో అవన్నీ ఈ సినిమాలో తీర్చేసుకున్నారా అన్నట్టు ఉంది మామ చూడ్డానికి. ఈఎస్ లో జరిగే సంఘటనలు బంసిక్లు మొత్తం చూపించేస్తున్నారు గురు. వచ్చాయి మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. నాకు వినడానికి చాలా రిఫ్రెష్ గా చాలా బాగుంది. ఎందుకో ఈసారి కొట్టేటట్టే ఉన్నారు మామా. ఐ లవ్ ద బీజియం, ఐ లవ్ ద సాంగ్. మ్యూజిక్ సూపర్ అనిపించింది. ఫస్ట్ గ్లిమ్స్ లో చూసుకుంటే మనకి క్యారెక్టరైజేషన్స్ ఇంట్రడ్యూస్ చేసినట్టు ఇక్కడ కూడా క్యారెక్టరైజేషన్ ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య లవ్, ఆ లవ్ లో ఉన్న లస్ట్, ఆ లస్ట్ లోంచి అలాంటి కైండ్ ఆఫ్ సినిమా నేను అనుకుంటున్నా. డార్క్ హ్యూమరు, రొమాన్స్ ఇవన్నీ కలిపి కొట్టారు. యాజ్ దిస్ ప్రీవియస్గా చెప్పినట్టే బేబీలో మిస్ అయింది ఇక్కడ తీసుకున్నారు ఆనంద్ దేవరకొండ అనిపించింది. అక్కడ అమ్మాయి బ్రేకప్ చేసి మోసం చేస్తే ఇక్కడ లస్ట్లో వాడుకున్నారు అన్నట్టు అనిపించింది. మరి ఇది ప్రేమ లస్ట్ ఎలా తిరిగిద్ది, ఏం జరిగిద్ది అన్నట్టు చూడగానే సినిమా అనిపించింది. సో టీజర్లో అయితే ఆనంద్ దేవరకొండ క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. మనం గతంలో చూసినట్లే తను ఒక ఇన్నోసెంట్ పల్లెటూరు అబ్బాయి కాన్వెనేషన్ కూడా అదేదో గెటప్లో వస్తాడు కదా. సో మొరట తను అదే సమయంలో కంప్లీట్ ఆపోజిట్ ఆ అమ్మాయి కొత్త అబ్బాయికి చైతన్య వైష్ణవి చైతన్య క్యారెక్టర్ కంప్లీట్ ఆపోజిట్ అనమాట. మోడర్న్ అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న అమ్మాయి కనిపిస్తుంది. వీరిద్దరి మీద వచ్చే చాలా ఫన్నీ ఎమోషనల్స్గా ఉండబోతుందని టీజర్ చూస్తే నాకైతే అనిపించింది మేడం. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇక మ్యూజిక్ ఆయన పేరు తిరగట్లేదు కానీ ఒకసారి హష్మా అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ సూపర్. నాకైతే చాలా రిఫ్రెష్మెంట్ ఇచ్చింది. వినడానికి చాలా రిఫ్రెష్గా అనిపించింది. బేబీ సినిమాలో మ్యూజిక్ ఎంత ప్లస్ అయ్యిందో అలాగే ఎపిక్ ద ఫస్ట్ సెమిస్టర్లో కూడా అంతే మ్యూజిక్ హిట్ అయ్యిద్ది, అంతే రేంజ్లో హిట్ అయ్యేటట్టు అనిపించింది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఆదిత్య హాసన్ అయితే చాలా రిచ్గా ప్రజెంట్ చేశారు. చూడడానికి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. టీజర్ చివరిలో వచ్చే డైలాగ్ ఉంది, ఇది రెండు వేరు ప్రపంచాలకు చెందిన ఇది రెండు వేరు ప్రపంచాల మధ్య చెందిన వ్యక్తుల ప్రేమ కాదు, కథ కాదని. సో ఒక పక్క శేఖర్ కమల సినిమాలో ఉన్న సింప్లిసిటీ మనకు కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి తరహాలు బోల్డ్ యాటిట్యూడ్ సీన్స్ కనిపిస్తున్నాయి. ఈ రెండు కాంబినేషన్ ఈ సినిమాలో యూకేనా అదొకటి మెయిన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆనంద్ దేవరకొండకి బాడీ లాంగ్వేజ్ మరియు తెలంగాణ యాస మరోసారి నిరూపిస్తాడా? తెలంగాణ యాస కాదనుకోండి, వీళ్ళు కాదు, అంత తెలంగాణ యాస ఏంటో నాకు అనిపించలేదు. సో మొత్తానికి ఎపిక్ టీజర్ అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. మ్యూజిక్ పరంగా హిట్ అయిపోద్ది, నాకు అందులో ఏమాత్రం డౌట్ లేదు. సినిమా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని నాకు అనిపిస్తుంది. మరి
కేవలం ఇది లవ్ స్టోరీ కాకుండా ఇందులో మంచి హ్యూమర్ అండ్ యూనో కైండ్ ఆఫ్ అమాయకత్వం, కైండ్ ఆఫ్ రొమాంటిక్నెస్ ఇలాంటి హ్యూమర్తో నడుస్తుందేమో అన్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి జులైలో అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనకున్న అప్డేట్స్ ఆర్ట్ ప్రకారం చూస్తే. మరి మీకైతే టీజర్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడము. అలాగే ఆనంద్ అండ్ వైష్ణవి జోడిని మళ్ళీ చూడటం బేబీ తర్వాత మీకు ఎలా అనిపించింది, ఎస్పెషల్లీ మీకు ఎలా అనిపించింది, అక్కడ తీర్చుకోలేని ఇక్కడ తీర్చుకున్నాడు అనిపించిందా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అంటే నెక్స్ట్ వీడియో ఉంటాము. బై టాటా.